హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తల్లం లతాస్ కిచెన్. సరికొత్త వంటకాల కోసం తల్లం లతాస్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. ఈరోజు మనము రాయలసీమ స్పెషల్ ఉసిరికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దామా. చూసారు కదా, ఒగురుగా, పుల్లగా, కారంగా చాలా టేస్టీగా ఉంది. మరి ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ఉసిరికాయ పచ్చడికి కావలసిన పదార్థాలు: ముందుగా ఒక బౌల్లో నీళ్లు వేసుకుని అర్ధ కేజీ ఉసిరికాయలని తీసుకున్నాను. అర్ధ కేజీ ఉసిరికాయలని శుభ్రంగా కడుగుకొని ఒక క్లాత్తో ఇలా తుడుచుకోవాలి. ఇలా అన్ని తుడుచుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టి, బౌల్ వేడైన తర్వాత 150 గ్రాముల నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి అందులోకి శుభ్రం చేసుకున్న ఉసిరికాయలు వేయాలి. ఇవన్నీ అప్పుడప్పుడు అలా కలుపుతూ ఉండాలి. ఇలా మూత పెడితే తొందరగా ఉసిరికాయలు మగ్గుతాయి. 75 గ్రాములు చింతపండు శుభ్రం చేసుకుని అర్ధ లీటర్ నీళ్లు ఇందులోకి వేసి ఒక హాఫ్ అన్ అవర్ బాగా నానబెట్టాలి. చూసారు కదా, ఇలా ఉసిరికాయల్ని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఇది బాగా మెత్తగా కావాలి. స్టవ్ పైన బౌల్ పెట్టి 1.5 టేబుల్ స్పూన్ మెంతి, 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 50 గ్రాములు రెడ్ మిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ బాగా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి 75 గ్రాములు నైస్ ఉప్పు వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా నానేసిన చింతపండు నీళ్ళని ఇలా బాగా జ్యూస్ లాగా చేసుకొని నెట్టు ఉండే దాంట్లోకి వడబోసుకోవాలి. ఇలా ఉసిరికాయలు మెత్తగా అయిన తర్వాత చింతపండు రసంను ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసి ఇలా బాగా ఉడికిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసినదంతా ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో నూనె పైకి తేలే వరకు బాగా ఉడకనివ్వాలి. ఇలా నూనె పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ సీజన్లో ఉసిరికాయలు మనకు బాగా దొరుకుతాయి కదా. ఇవి తినటం వల్ల శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు మనకు లభిస్తాయి. శరీర రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. దగ్గు, జలుబు నుంచి రక్షణ లభిస్తుంది. అంతే, ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సరికొత్త వంటకాల కోసం తల్లం లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి.